వెల్కమ్ టు వాసంతి క్రియేషన్స్. మన దగ్గర ఇంకో న్యూ మోడల్స్ మగ్గం బ్లౌజెస్ డిజైన్ చేసామండి. సో విత్ బ్యాంగిల్స్, మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండ్ బేబీ బోన్కి కిట్కి మ్యాచింగ్ అనమాట. వాళ్ళ మదర్కి మ్యాచింగ్ మనం కిట్కి 6 months వరకు వచ్చే వరకు స్టిచ్ చేసాము ఇవి. సో మగ్గం వర్క్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ అండి. ఇవన్నీ మనకి కొత్తగూడెం నుంచి అరుణ గారు సెండ్ చేశారు. ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్, రాసిల్క్ తీసుకున్నాం, ప్యూర్ రాసిల్క్ తీసుకొని ఒకసారి హ్యాండ్ చూసారు కదా ఎలా వచ్చినాయో. మనకి ఇక్కడ నెమ్మలు కనిపిస్తున్నాయి కదా, అండ్ ఇక్కడ చిన్న పఫ్ ఇచ్చాము, ఇక్కడ హ్యాండ్ ఇలా వచ్చేసింది, అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా హోల్ వచ్చిందండి. బ్యాక్ ఫ్రంట్ షేప్ ఇలా వీ కట్, ఎల్ కట్ వచ్చింది అనమాట. ఇక్కడ ఇదన్నీ కూడా ప్రిన్సెస్ కట్ అండి. సో తను అన్నీ కూడా సింపుల్గా నెక్స్ట్ డిఫరెంట్గా కావాలని మెన్షన్ చేసింది. ఇది ఒక బ్లౌజ్ అండి, అండ్ రెడ్లోనే ఇంకొంచెం హెవీ వర్క్. ఇది రెడ్లోనే సింపుల్, ఇది హెవీ వర్క్ అనమాట. శారీలో అంతా వచ్చేసి జర్దోజీ నాట్ వర్క్ ఇచ్చాము, కడ్డానా యూజ్ చేసాము, అండ్ ఇక్కడ మగ్గం హ్యాంగింగ్స్ కూడా ఇచ్చామన్నమాట. బ్యాక్ వచ్చేసి నెక్ షేప్. ఈ డిజైన్స్ అయితే మనం చాలా డిజైన్ చేసామండి, ఇలాంటి మోడల్స్. ఇంకోటి ఇది వచ్చేసి మనకి శారీలో బ్లౌజేనండి. ఇది నేను విడిగా కూడా వేరే క్లాత్ తీసుకొని చేశాను, అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది ఒక బ్లౌజ్ అనమాట. ఇది చిన్నగా చెప్పా కదా, చిన్నగా అన్ని సింపుల్గా. మీకు ఇక్కడ ఒకసారి చూస్తే వన్ సైడ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇక్కడ కట్లో, అండ్ నెక్ అంతా కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది, వన్ సైడ్ ఫ్లవర్స్. మీకు అలానే ఫ్రంట్ కూడా వన్ సైడ్ ఫ్లవర్ వచ్చింది. ఒకసారి ఫ్రంట్ ఎల్ షేప్ వచ్చింది, ఫ్రంట్ ఎల్ షేప్ వచ్చి వన్ సైడ్ కట్ వర్క్. హ్యాండ్ వచ్చేసి మీకు 2 lines వచ్చినాయి అండి, అండ్ బూటీస్. చెప్పాను కదా చాలా సింపుల్గా కావాలన్నారు అరుణ గారు. అండ్ ఇవి ఇచ్చేసి మనకి చాలా మంత్స్ అయిపోయిందండి. యాక్చువల్లీ చెప్పాను కదా, రంజాన్కి వర్కర్స్ ఊరెళ్ళి రాలేదు, సో దానివల్ల కొంచెం డిలే అయింది ఇది. అండ్ ఈ శారీ కండి, అంటే కొన్ని శారీస్ నేను పంపించేశాను, కొన్ని శారీసే ఉన్నాయి మన దగ్గర. ఈ శారీకి ఇలా బ్లౌజ్, అంటే వేరే క్లాత్ తీసుకొని నేను ఇలా డిజైన్ చేశాను. హ్యాండ్, ఇక్కడ హ్యాండ్ కనిపిస్తుంది కదా, కింద కట్ వర్క్ వచ్చి అంతా జర్దోజీ కానీ కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశాను. ఇది వైట్ బీడ్స్. బ్యాక్ నెక్ ఇలా, బ్యాక్ ఒక ఫ్రంట్. సో మనం ఈ శారీకి మ్యాచింగ్గా బ్యాంగిల్స్ డిజైన్ చేసామండి ఇది. సో ఇక్కడ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి 2 handsకి. ఈ కుందన్స్ కూడా చూసారు కదా, మొత్తం డిఫరెంట్ షేప్లో ఉన్నాయి కుందన్స్. 2 handsకి మనం ఏదైతే శారీలో ఉన్న కలర్స్ ఉన్నాయో థ్రెడ్డింగ్ ఇచ్చేసి ఇలా డిజైన్ చేసామన్నమాట. ఇవి 2 hands కండి బ్యాంగిల్స్. అంటే ఇవి వాళ్ళ పాప శ్రీమంతం కండి, తను శ్రీమంతానికి ఇలా బ్లౌజెస్ డిజైన్ చేయించారు. అండ్ ఇదే కాంబినేషన్లో మీకు నేను ఒక బాబు కుర్తీ కూడా చూపిస్తాను. దీంట్లోనే మ్యాచింగ్ అనమాట. మనం ఇది క్లాత్ తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకి బాందినీలోనే ఎగ్జాక్ట్గా దొరికింది. బాందినీలో డ్రెస్ తీసుకుంది. ఎలా ఉంది కాంబినేషన్? అయితే సూపర్ ఉంది కదా. ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా కావాలి అనుకుంటే కొంచెం బిఫోర్, అంటే సీజన్ ఉన్నప్పుడైతే కొంచెం బిఫోర్ ఇవ్వండి. 1 month అవుతుంది, 2 months అవుతుంది, 3 months కూడా అవుతున్నాయండి కొన్ని ఇచ్చేసి. ఎందుకంటే నిజంగా అంత స్ట్రెస్ అవుతుంది. 50 members వర్కర్స్ ఉన్నా కూడా మనకు సరిపోతుంది. ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఒక బ్లౌజ్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి. బార్డర్ చూసారు కదా, ఇలా డబల్ బార్డర్ ఉంది, అంటే మధ్యలో గ్యాప్ ఉంది కదా. ఇది కూడా చాలా సింపుల్గా అడిగారు, అండ్ నెక్ మోడల్సే అడిగారు. నెక్ మోడల్ మనం ఇలా ఇచ్చాము. నెక్ ఇలా డిఫరెంట్గా ఉంది, ఒకసారి చూసారు కదా కట్. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న బీడ్ ఇచ్చాము. ఇక్కడ ఓన్లీ ఈ గ్యాప్లోనే నేను బుటీస్ ఇచ్చానండి. చాలా అంటే చాలా సింపుల్గా, అసలు వర్క్ అనేది ఎక్కువ చేయలేదు. అండ్ బ్యాక్ ఇలా, బ్యాక్ నెక్ ఇలా మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా, బ్యాక్ ఇలా. సో ఈ శారీకి అయితే వాళ్ళ పాపే అండి, యూఎస్లో ఉంటారంట. సో చాలా సింపుల్గా కావాలి అని అడిగింది అమ్మాయి. సో ఇలా చేసాం మనం. అండ్ ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అండి, శారీ లేదు, ఇంకో బ్లౌజ్ ఇది. అండ్ పాట్ నెక్కి ఇలా 2 shoulders దగ్గర మనం వర్క్ ఇచ్చాము. అండ్ దీనికండి బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి.
సో నేను ఓన్లీ 1 హ్యాండే చూపిస్తున్నాను, తను 2 హ్యాండ్స్కి చేయించుకున్నారు. ఇక్కడ చూసారు కదా మనకి స్టోన్స్ వచ్చేసినాయి అంతా, డైమండ్స్ అండ్ ఇక్కడ మూన్ షేప్ కుందన్స్ వచ్చి శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనమాట ఇవి. మనం ఇక్కడ సిల్వర్ వచ్చింది కాబట్టి సిల్వర్ యూజ్ చేసాము. సో వాసంతి అలంకార అండి, ఇన్స్టా పేజ్లో ఒకసారి చెక్ చేస్తే మీకు ఎలా కావాలంటే ఆ సైజుని బట్టి ఉంటాయి ఇవి. అండ్ బ్లౌజ్లో వచ్చినది ఇలా డిజైన్ చేసాం బాబు. దాంట్లో వచ్చింది బాబుకి అంటే ఇంకా 6 months వరకు వేసుకోవచ్చండి. ఇలా డిజైన్ చేసాం బాబుకి. ఇది బ్లౌజ్లోది. మనం బ్లౌజ్ ఏమో పట్టు క్లాత్ తీసుకొని డిజైన్ చేసాం. ఇది ఒకటి. సో బాగున్నాయి కదా అన్నీ క్యూట్ క్యూట్గా. అండ్ ఇది వచ్చేసి రెడ్దండి. మనం ఇందాక ఆల్రెడీ రెడ్కి ఫస్ట్ చూసాం కదా, రెడ్ పేరు ఇది అనమాట. ఈ రెడ్కి పేరు అన్నమాట ఇది బాబుది. అంటే శారీ కాంబినేషన్లో వచ్చేసింది. ఇలా తీసుకున్నాం. చిన్న బటన్స్ వేసి ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చాను. ఇది వచ్చేసి మనకి కంచి పట్టు క్లాత్ అనమాట. ఇది మీటర్ చాలా కాస్ట్ ఉంటుందండి, 800 900. ఈ బాందిని కూడా చాలా కాస్ట్ ఉంటాయండి. ఇది మనం జమున జ్యోతిలో తీసుకొచ్చాం విజయవాడలో. సో ఇంకా మీకు ఐడియా ఉంటుంది కదా, మీటర్ వచ్చేసి అబౌవ్ 1000 ఉంటాయి ఇవి. సో నాకు ఇవి ఏంటి అంటే ఒక 50 cm 40 cm అయితే ఇలా పంచలు అయిపోతాయి కాబట్టి నేను అన్ని చిన్న చిన్న పీసెస్ తెచ్చుకున్నాను. ఇవి బ్లౌజెస్. అండ్ ఈ పింక్ ఎల్లో కాంబినేషన్ కండి ఇది పింక్ బ్లౌజ్. ఇది కూడా చాలా అంటే చాలా సింపుల్గా నెక్ ఒకసారి చూసారు కదా, ఫ్రంట్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఫ్రంట్ నెక్, బ్యాక్ అండ్ హ్యాండ్కి ఓన్లీ బుటీసే వచ్చాయి పైన. సో అదే బాబుకి కూడా పట్టు క్లాత్ తీసుకొని ఇలా డిజైన్ చేశాను. ఈ శారీ వచ్చేసి ఎల్లో శారీ అండి. సో దట్ నేను ఎల్లో బాందిని క్లాత్ తీసుకొని ఇలా డిజైన్ చేశాను. ఇది ఎల్లో, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట ఇది. సో దీనికి ఇంకో బ్లౌజ్ కూడా చేయించుకున్నారు, నేను చూపిస్తాను అది కూడా. దీనికి బ్యాంగిల్స్ కూడా రెడీ ఉన్నాయండి. ఇవి బ్యాంగిల్స్. ఇక్కడ అంతా పింక్ అండ్ లైట్గా ఆరెంజ్ గోల్డ్ ఇచ్చారు. క్లిప్ కుందన్స్, ఇవన్నీ డైమండ్ కుందన్స్, బాదం షేప్ కుందన్స్ అన్నీ వచ్చాయి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి. అండ్ ఇవి కూడా చూపించలేదు మీకు. ఇవి మనం సెట్ చేసుకోవచ్చు అండి, ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కాసులది ఉంది కదా, ఇలా డిజైన్ చేసుకోవచ్చు. అంటే మన ఇష్టం అండి, మనం పేరప్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా. సో ఇలా అండి బ్యాంగిల్స్. ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి అండ్ క్వాలిటీ అయితే పక్కా మెయింటైన్ చేస్తామండి. సో ఇది శారీలో బ్లౌజ్ అండి, పింక్. అండ్ వేరే క్లాత్ తీసుకొని కూడా డిజైన్ చేయమన్నారు అరుణ గారు వాళ్ళ పాపకి. సో మీరు ఇక్కడ చూసారు కదా, 2 holes వచ్చాయి ఇక్కడ. నెక్ షేప్ చూడండి, బ్యాక్ నెక్ ఇలా వస్తుంది. అండ్ ఫ్రంట్ నెక్ ఇక్కడ డోరీస్ కూడా అంటే మనకు 4 వచ్చేసినాయి అనమాట డోరీస్. బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ షేప్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా డిజైన్ చేసాం. సో ఒక్క శారీకి వేరే క్లాత్ తీసుకొని ఇలా డిజైన్ చేసామండి. ఇది వేరే శారీ మీదకైనా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి శారీలో బ్లౌజ్, ఇది వచ్చేసి బాబుకి మ్యాచింగ్ అవుట్ఫిట్ అనమాట. ఎస్, ఇది ఒకటి. సో ఇది ఒకటి నార్మల్ ఏమంటారు టస్సర్ పట్టు శారీ అండి. దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వస్తే ఎల్లో కలర్, ఇలా మ్యాంగో ఎల్లో తీసుకోమన్నారు. సో ఇలా తీసుకొని డిజైన్ చేసామండి. నెక్ కూడా ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నెక్ వచ్చేసి ఇది వచ్చేసి నెక్ మోడల్ ఒకటి. అండ్ హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా 2 lines వచ్చాయి ఓన్లీ హ్యాండ్కి. ఇక్కడ అంతా మనం ఈ శారీ కలర్ జర్దోజీ యూజ్ చేసామన్నమాట గోల్డ్తో. సో ఇది ఫ్రంట్ ఓపెన్ అండి. ఫ్రంట్ ఎల్ షేప్ వచ్చేసింది. తను ప్రెగ్నెంట్ కాబట్టి కొంచెం మెజర్మెంట్స్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి మనకు కొంచెం ఇదంతా పెద్దగా అనిపిస్తున్నాయి చూడడానికి బ్లౌజెస్. సో ఇవ్వండి అరుణ గారి వాళ్ళ డాటర్వి అండ్ వాళ్ళ పాప వాళ్ళ బాబువి ఇవి. అండ్ వాళ్ళు బ్యాంగిల్స్ కూడా ముందే ఆర్డర్ ఇచ్చుకున్నారనమాట, శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా. సో ఒక శారీ పంపిస్తే మన దగ్గర బ్యాంగిల్స్ దగ్గర నుంచి టాజిల్స్, హ్యాంగింగ్స్, బీడ్స్ అన్నీ కూడా. అండ్ అరుణ గారికి ఆల్రెడీ మనం కుట్టి పంపించేసాము.
ఇవి 2 ఇప్పుడు మళ్ళీ మిషన్ ఎంబ్రాయిడరీ అండి ఇవైతే. ఇవి మిషన్ ఎంబ్రాయిడరీ చాలా సింపుల్గా డిజైన్ చేస్తాను. ఇవ్వండి గోల్డ్, బ్లూ గోల్డ్. ఇది వచ్చేసి రెడ్. ఇలా గ్యాప్ బార్డర్లో డిజైన్ వచ్చింది. ఇలా నెక్ ఓన్లీ గోల్డ్ అండ్ ఇలా ఇచ్చింది సిల్వర్ గోల్డ్. ఇవి అర్నగర్ బ్లౌజెస్ అండి మిషన్ ఎంబ్రాయిడరీ. ఆల్రెడీ తనకి కొన్ని మిషన్ ఎంబ్రాయిడరీ మనం కుట్టి పంపించేసాం. ఇవి జస్ట్ 2 అండ్ ఇందాక చూపించినవన్నీ వాళ్ళ డాటర్కి అనమాట. సో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి. అండ్ వాసంతి క్రియేషన్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా ఇన్స్టా ఐడి అండి వాసంతి క్రియేషన్స్. ఇన్స్టాలో కూడా ఫాలో అవుతుందండి. థ్యాంక్ యూ.